వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం డిఎస్సి తెలుగుకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి, భారతానికి మహాభారతం అనే పేరు రావడానికి గల కారణం ఏంటి అని అడిగారు. భారతానికి మహాభారతం అనే పేరు రావడానికి గల కారణం, సో దీనికి ఏంటంటే మనకి ఆన్సర్ వచ్చేసి హరివంశంతో కలిపి ఉండడం వలన. హరివంశంతో కలిపి ఉండడం వల్ల అనేది ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, గల్పిక అనేది పరిమాణంలో నవల కన్నా చిన్నదా, లేదా కథ కన్నా చిన్నదా, లేదా కథానిక కన్నా చిన్నదా, లేదా కథానిక కన్నా పెద్దదా? సో గల్పిక పరిమాణంలో అనేది మనకి కథానిక కన్నా చిన్నది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, జెండా ఉచ్చా రహే హమారా అన్న దేశభక్తి గేయాన్ని రాసినది ఎవరు అని అడిగారు. సో ఎవరు రాశారు మనకి? శ్యామ్లాల్ గుప్తా పార్షద్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన తొలి నవల ఏది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన తొలి నవల ఏది అని అడిగారు. సో ఏదవుతుంది మనకి? మిథునానురాగమా, ప్రేమ పాశమా, గులాబీ అత్తర, కలంపోట? సో వీటిలో ఏది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన తొలి నవల? దీని ఆన్సర్ వచ్చి మనకి మిథునానురాగం. సో ఇది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన తొలి నవల అనమాట, మిథునానురాగం. సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, చల్దులారగించుట అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రమించబడినది అంటే తీసుకోబడినది అని అడిగారు. సో దేని నుంచి తీసుకున్నారు? భారతం నుంచా, భాగవతమా, శ్రీకృష్ణ భారతమా, హరివంశమా? సో దేని నుంచి తీసుకున్నారు? ఇది మనకి భాగవతం నుంచి తీసుకోవడం జరిగింది. భాగవతం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. భాగవతం అనేది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి, తన వచన రచనలో సారళ్యత, స్పష్టత, సూటిదనము ఉన్నాయని పేరు పొందినవారు ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారా, గురుజాడ అప్పారావు గారా, గిడుగు రామ్మూర్తి పంతులు గారా, కందుకూరు వీరేశలింగం పంతులు? సో వీళ్ళలో ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి, సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను తొలిసారిగా ధరించిన నటుడు ఎవరు? సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను తొలిసారిగా ధరించిన నటుడు ఎవరు అని అడిగారు. సో వీళ్ళలో ఎవరు? స్థాన నరసింహారావు, నెక్స్ట్ వచ్చి వై భద్రాచార్యులు గారు, నెక్స్ట్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, నెక్స్ట్ ప్రకాశం పంతులు. సో వీళ్ళలో ఎవరంటే మనకి ఆన్సర్ వచ్చేమవుతుందంటే స్థాన నరసింహారావు గారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, కనకాభిషేక గౌరవం పొందిన తెలుగు కవి ఎవరు? కనకాభిషేక గౌరవం పొందిన తెలుగు కవి ఎవరు అని అడిగారు. సో తిక్కన్న, పెద్దన్న, శ్రీనాథుడు, అన్నమయ్య? సో వీళ్ళలో ఎవరంటే శ్రీనాథుడు. ఏం గౌరవం? కనకాభిషేక గౌరవం. కనకాభిషేకం గౌరవం పొందిన తెలుగు కవి ఎవరంటే శ్రీనాథుడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, తెనుగు లెంక అనే బిరుదు పొంది గాంధీజీ గుర్చి అనేక రచనలు చేసిన ఆంధ్రుడు? తెనుగు లెంక అనే బిరుదు పొంది గాంధీజీ గుర్చి అనేక రచనలు చేసిన ఆంధ్రుడు ఎవరు అని అడిగారు. సో కొడాలి సుబ్బారావు గారా, తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారా, త్రిపురనేని రామస్వామి చౌదరి గారా, వావిలి కొలను సుబ్బారావు గారు? సో వీళ్ళలో ఎవరు? తెనుగు లెంక అని బిరుదు పొందారు, అలాగే గాంధీజీ గురించి అనేక రచనలన్నీ చేశారంట. సో వీళ్ళల్లో ఎవరంటే తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు. సో ఈయనకి తెనుగు లెంక అనే బిరుదు వచ్చింది. తెనుగు లెంక అనే బిరుదు పొందారనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి
దీపావళి అనే ఉత్తమ ఖండకావ్యం రచించిన భావ కవితాయుగ కాలం నాటి కవి ఎవరని అడిగారు. దీపావళి అనే ఉత్తమ ఖండకావ్యం రచించిన భావ కవితాయుగ కాలం నాటి కవి. సో ఎవరంటే వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు భావ కవితాయుగ కాలం నాటి కవి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గుర్రం జాషువా రచించిన సందేశ కావ్యం ఏది? గుర్రం జాషువా గారు రచించిన సందేశ కావ్యం అనేది ఏది అని అడిగారు. సో ఏదవుతుంది మనకి? గబ్బిలం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్తర పదం ప్రధానంగా ఉండే సమాసం ఏది? ఉత్తర పదం ప్రధానంగా ఉండే సమాసం. సో దేంట్లో ఉంటుంది ఉత్తర పదం అనేది మనకి ప్రధానంగా? కర్మధారయ సమాసమా, తత్పురుష సమాసమా, ద్వంద్వ సమాసమా, బహువ్రీహి సమాసమా? దేంట్లో ఉంటుంది మనకి ఇది? ఉత్తర పదం అనేది తత్పురుష సమాసంలో. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపవిభక్తులు అని వీటిని అంటారు. ఉపవిభక్తులు అని వీటిని అంటారు. వేటిని అంటారు? ఉపవిభక్తులని వేటిని అంటాము? ఈటీని ఉపవిభక్తులు అని అంటాము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో కర్మని ప్రయోగం ఈ భాషా సంప్రదాయం నుండి వచ్చినది. సో అక్కడ మిస్టేక్ పడినట్టుంది. ఈ భాషా సంప్రదాయం నుండి వచ్చినది అని అడిగారు. తెలుగులో కర్మని ప్రయోగం అనేది ఈ భాషా సంప్రదాయం నుండి వచ్చినది. దేని నుండి వచ్చింది? లాటిన్ నుంచా, ఇంగ్లీషా, హిందీయా, సంస్కృతమా? దేని నుంచి వచ్చింది? కర్మని ప్రయోగం అనేది మనకి సంస్కృతం నుంచి వచ్చింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి క్వార్ధకం అనగా అని అడిగారు. సో క్వార్ధకం అంటే ఏంటి మనకి? భూతకాల అసమాపక క్రియన, తదార్థక క్రియన, వ్యతిరేకార్థక క్రియన, భవిష్యత్తు కాల క్రియన? ఏంటి క్వార్ధకం అంటే మనకి? భూతకాల అసమాపక క్రియ. భూతకాల అసమాపక క్రియ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వాక్యంలో కర్త, కర్మ, క్రియ కలిగి ఉంటే దానిని ఈ విధంగా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సామాన్య వాక్యం అంటామా, సంశ్లేష వాక్యం అంటామా, సంయుక్త వాక్యం అంటామా, సంక్లిష్ట వాక్యం అంటామా? ఏమంటాం? కర్త, కర్మ, క్రియ 3 కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం? సామాన్య వాక్యం అని పిలుస్తాం. సో ఆన్సర్ వచ్చి మనకి సామాన్య వాక్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో భాషా శాస్త్రం అభివృద్ధి చెందటంపై ఈ ప్రభావం ఉంది. తెలుగులో భాషా శాస్త్రం అభివృద్ధి చెందడంపై ఈ ప్రభావం ఉంది. దేని ప్రభావం ఉంది? ఆంగ్ల భాష, ద్రావిడ భాషల, సంస్కృతమా, జర్మనా? సో దేనిది? ఆంగ్ల భాషా ప్రభావం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గుణములు అని వీటిని అంటారు. గుణములు అని వీటిని అంటారు. వేటిని అంటారు? గుణములని ఏఓఆర్లు అంటాం. ఏఓఆర్ని గుణములని అంటాము. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 13వ యతి స్థానం ఏ వృత్త పద్యానికి ఉంటుంది? 13వ యతి స్థానం ఏ వృత్త పద్యానికి ఉంటుంది అని అడిగారు. సో దేనికి ఉంటుంది 13వ యతి స్థానం? శార్దూలానికి ఉంటుంది. శార్దూలం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి యతితో పాటు ప్రాసయతి కూడా చెల్లే పద్యం ఏది? యతితో పాటు ప్రాసయతి కూడా చెల్లే పద్యం. సో ఉత్పలమాల, చంపకమాల, కంద, మత్తేబొమ్మ. సో ఏది ప్రాసయతి కూడా చెల్లేది? ఉత్పలమాల, చంపకమాల, మత్తేబొమ్మ. ఈ మూడింటికి ఉండదు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కంద. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ధృ అనే అక్షరాన్ని ఇలా పిలవచ్చు. ధృ అనే అక్షరాన్ని ఇలా పిలవచ్చు. ఏమని పిలుస్తాము? రేపాక్షరమా, ద్విత్వాక్షరమా, సంక్లిష్ట అక్షరమా, సంయుక్త అక్షరమా? ధృ అనే అక్షరాన్ని ఎలా పిలవచ్చు? సంయుక్త అక్షరం.
సంయుక్తాక్షరం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి? ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి అని అడిగారు. ఎన్ని పాదాలు ఉంటాయి ద్విపదలో? మనకి రెండు పాదాలు ఉంటాయి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ పదులు పుస్తక రచయిత. ప్రపంచ పదులు పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. సో ప్రపంచ పదులు పుస్తక రచయిత ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీశ్రీ స్మారక పథకం పొందిన రచన. శ్రీశ్రీ స్మారక పథకం పొందిన రచన. సో ఏది? జాతర, రుక్కుల, హెచ్చరికన, చురకల. సో వీటిల్లో దేనికి శ్రీశ్రీ స్మారక పథకం పొందిన రచన? హెచ్చరిక. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి స్వాతంత్ర సమర యోధురాలిగా భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రం పొందిన వారు. సో కింద ఇచ్చిన వీళ్ళల్లో ఎవరు స్వాతంత్ర సమర యోధురాలిగా భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రం పొందిన వారు ఎవరు? సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి గారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అక్షరాల ఆలోచనలు రాసిన కవి ఎవరు? అక్షరాల ఆలోచనలు రాసిన కవి ఎవరని అడిగారు. సో ఎవరంటే మనకి జీవి సుబ్రహ్మణ్యం గారు. జీవి సుబ్రహ్మణ్యం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వచ్చి పొయ్యుండు అనే మాట ఏ మాండలికంలోది? వచ్చి పొయ్యుండు అనే మాట ఏ మాండలికంలోది అని అడిగారు. సో దేనిలోది ఇది? కరీంనగర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి ప్రసిద్ధ నీతి శతకం సుమతి శతకం ఎవరి పేరుతో ప్రచారంలో ఉంది? ప్రసిద్ధ నీతి శతకమైన సుమతి శతకం అనేది ఎవరి పేరుతో ప్రచారంలో ఉంది అని అడిగారు. ఎవరి పేరుతో ఉంది? బద్దెన. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లలిత లలనలు రాజుపై కుసుమాక్షంతలు చల్లిరి. ఇందులో ఉన్న అలంకారం. లలిత లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. ఇందులో ఉన్న అలంకారం ఏంటి అని అడిగారు. సో ఇది ఏ అలంకారం మనకి? లలిత లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. సో ఏ అలంకారం అవుతుంది ఇది మనకి? ఉపమా అలంకారం అవుతుందా? రూపక అలంకారం అవుతుందా? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందా? దీపం అవుతుందా? సో ఏదవుతుంది? సో ఈ బిట్కైతే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి వ్యాజశుద్ధి అలంకారం కల శతకం పేరేమి? వ్యాజశుద్ధి అలంకారం గల శతకం పేరేమి అని అడిగారు. సో ఏది? భాస్కర శతకమా, శరభాంక శతకమా, ఆంధ్ర నాయిక శతకమా, వేణుగోపాల శతకమా? సో ఏ శతకం ఇది? ఆంధ్ర నాయిక శతకం. ఆంధ్ర నాయిక శతకం. వ్యాజశుద్ధి అలంకారం గల శతకం పేరేమి అన్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆంధ్ర నాయిక శతకం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి కృష్ణదేవరాయల యుగాన్ని ఈ పేరుతో పిలుస్తారు. కృష్ణదేవరాయల యుగాన్ని ఈ పేరుతో పిలుస్తారు అని అడిగారు. ఏ పేరుతో పిలుస్తారు? ప్రబంధ యుగం. ప్రబంధ యుగం అని పిలుస్తారు. ప్రబంధ యుగం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు గల ప్రబంధ కవి. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు గల ప్రబంధ కవి ఎవరు? ఎవరు ఆంధ్ర కవితా పితామహుడు? సో అల్లసాని పెద్దన్న. అల్లసాని పెద్దన్న. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మహాభారత కథను అందులో గల లక్షణ రీత్యా ఇలా పిలవదగును. మహాభారత కథను అందులో గల లక్షణ రీత్యా ఇలా పిలవదగును అని అన్నారు. సో ఎలా పిలుస్తారు దాన్ని? పురాణ కథ, ఇతిహాస కథ, ప్రబంధ కథ,
ఆధ్యాత్మిక కథ. సో ఎలా పిలుస్తాము దాన్ని? ఇతిహాస కథ. ఇతిహాస కథ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అవధానం అనగా. అవధానం అనగా అన్నారు. సో అవధానం అంటే ఏంటి? అవధానం అనగా ఏకాగ్రత. ఏకాగ్రత. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి హర్త అనగా. హర్త అనగా ఏంటి? హర్త అనగా హరించువాడునా, హరింప చేయువాడునా, అపహరించువాడా, హరణము చేయువాడా. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? అపహరించువాడు. అపహరించువాడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మొదటిసారి జానపద గేయ బాణీలో పాటలు రాసిన సంకీర్తనాచార్యుడు. మొదటిసారి జానపద గేయ బాణీలో పాటలు రాసిన సంకీర్తనాచార్యుడు ఎవరు అని అడిగారు. సో ఎవరు? అన్నమయ్యన, క్షేత్రయ్య, త్యాగయ్య, కృష్ణమాచార్యులు. సో వీళ్ళలో ఎవరు మొదటిసారి జానపద గేయ బాణీలో పాటలు రాసిన సంకీర్తనాచార్యులు ఎవరు? సో ఎవరంటే మనకి అన్నమయ్య. అన్నమయ్య. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కపోత వృద్ధము అను పదంలో గల సమాసం. కపోత వృద్ధము అను పదంలో గల సమాసం. సో సమాసం ఏమవుతుంది దీనికి మనకి? కపోత వృద్ధము, వృద్ధము. దీంట్లో సమాసం అనేది మనకి విశేషణ ఉత్తర పదం. విశేషణ ఉత్తర పదం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పూదినే పదాన్ని విడదీసి రాయండి. పూదినే. పూదినే అనే పదాన్ని విడదీసి రాయండి అన్నారు. సో విడదీస్తే ఏమవుతుంది? ఈ పదాన్ని విడదీస్తే ఏమవుతుంది మనకి? పూదేనే. దీనికి విడదీస్తే మనకి పువ్వు ప్లస్ తేనె అవుతుంది. పువ్వు ప్లస్ తేనె. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఉపమాలంకారంలో ప్రధాన భాగాలు ఎన్ని? ఉపమాలంకారంలో ప్రధాన భాగాలు ఎన్ని అని అడిగారు. సో ఉపమాలంకారం ప్రధాన భాగాలు ఎన్ని ఉంటాయి? సో ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి చేజారిపోవు. చేజారిపోవు అనేది ఏంటి అని. చేజారిపోవు అనేది నానుడి అవుతుందా, సామెత అవుతుందా, జాతీయమా, జంట పదమా? ఏమవుతుంది? చేజారిపోవు అనేది నానుడి. నెక్స్ట్ బిట్ వచ్చి రాలదులో గల సంధి నామము. రాలదులో గల సంధి నామం ఏంటి అని అడిగారు. సో ఏ సంధి అవుతుంది అది మనకి? రాలదు అనేది సరళ దేశ సంధి అవుతుంది. సరళ దేశ సంధి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వాణి నా రాణి అని పలికిన కవి ఎవరు? వాణి నా రాణి అని పలికిన కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు పలికింది? పిల్లలమర్రి పినవీరభద్ర కవి. పిల్లలమర్రి పినవీరభద్ర కవి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యశాల బంజిక అనే సంస్కృత నాటకాన్ని రచించిన కవి ఎవరు అని అడిగారు. సంస్కృత నాటకాన్ని రచించిన కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు? రాజశేఖరుడు. రాజశేఖరుడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీకృష్ణదేవరాయల సభాభవనం ఈ పేరుతో పిలువబడుతుంది. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం ఈ పేరుతో పిలువబడుతుంది అని అడిగారు. సో ఎలా పిలుస్తారు శ్రీకృష్ణదేవరాయల సభాభవనాన్ని? ఏమని పిలుస్తారు? భువన విజయం అని పిలుస్తారు. భువన విజయం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భాస్కర శతకాన్ని రాసిన కవిగా ప్రసిద్ధులు. భాస్కర శతకాన్ని రాసిన కవిగా ప్రసిద్ధులు ఎవరు? భాస్కర శతకాన్ని రాసింది ఎవరు? మారద వెంకయ్య. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ బిట్ వచ్చి ఎర్రన మహాకవి ఏ రాజు ఆస్థాన కవిగా ఉన్నాడు? ఏ రాజు ఆస్థాన కవిగా ఉన్నాడు? ప్రోలయ వేమారెడ్డి కవి. ప్రోలయ వేమారెడ్డి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మహేజబీన్ తొలి కవితా సంకలనం ఇది. మహేజబీన్ తొలి కవితా సంకలనం అన్నాడు. సో ఏది? వసంతకాలమా, ఆకురాలు కాలమా, గ్రీష్మకాలమా, చిగుళ్ళు తొడిగే కాలమా? సో ఏది? దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే ఆకురాలు కాలం. ఆకురాలు కాలం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తాపీ ధర్మారావు గారు ఏమవుతారు? నవల రచయిత, సంపాదకుల, అభ్యుదయ కవిన, విప్లవ కవి? ఎవరు తాపీ ధర్మారావు గారు? ఎవరు? తాపీ ధర్మారావు గారు ఒక అభ్యుదయ కవి. అభ్యుదయ కవి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి గజ్జెల మల్లారెడ్డి ఏ రంగంలో ప్రసిద్ధులు? గజ్జెల మల్లారెడ్డి ఏ రంగంలో ప్రసిద్ధులు అని అడిగారు. సో దేంట్లో ప్రసిద్ధులు? సంపాదకులు. సంపాదకులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి పూర్తి పేరు. దాశరథి పూర్తి పేరేంటి అని అడిగారు. సో దాశరథి పూర్తి పేరేంటి? దాశరథి కృష్ణమాచార్యుల, దాశరథి రంగాచార్యుల, దాశరథి వెంకటాచార్యుల, దాశరథి బ్రహ్మణాచార్యుల? సో దాశరథి పూర్తి పేరేంటి మనకి? దాశరథి కృష్ణమాచార్యులు గారు. దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి కౌండిన్య కలం పేరుతో రచనలు సాగించిన రచయిత. కౌండిన్య కలం పేరుతో రచనలు సాగించిన రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరంటే అయ్యగారి వీరభద్రారావు గారు. అయ్యగారి వీరభద్రారావు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సరస్వతి పుత్రుడు అని ఇతనికి బిరుదు. సరస్వతి పుత్రుడు అని ఇతనికి బిరుదు. ఎవరికి బిరుదు? సరస్వతి పుత్రుడని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యక్ష ప్రశ్నలు రాసినది. యక్ష ప్రశ్నలు రాసినది ఎవరు? యక్ష ప్రశ్నలు రాసిన వారు ఎవరు? మహిధర జగన్మోహనరావు గారా, విద్వాన్ విశ్వమ, త్రిపురనేని గోపీచంద్ గారా, నార్ల వెంకటేశ్వరరావు గారు? సో వీళ్ళలో ఎవరు? మహిధర జగన్మోహనరావు గారు. యక్ష ప్రశ్నలు రాసినది మహిధర జగన్మోహనరావు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మునిమాణిక్యం నరసింహారావు తన రచనల్లో పోషించిన రసము. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి హాస్యం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అన్వీక్షణం, సమావీక్షణ అనే వ్యాస సంకలనాలను రాసిన వారు. అన్వీక్షణం, సమావీక్షణ అనే వ్యాస సంకలనాలను రాసిన వారు ఎవరని అడిగారు. సో రాసిన వారు ఎవరు? ఎస్వి రామారావు గారు. నెక్స్ట్ బిట్ వచ్చి శాంతి దూత అని వీరిని పిలుస్తారు. శాంతి దూత అని వీరిని పిలుస్తారు అన్నారు. సో ఎవరిని పిలుస్తారు శాంతి దూత అని? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ వచ్చి వాగ్గేయకారుడు అన్నమయ్య చిన్న భార్య రాసిన ద్విపద కావ్యం. సో ఏ కావ్యం రాశారు? సుభద్ర కళ్యాణమా, సుమతి కళ్యాణమా, రుక్మిణి కళ్యాణమా, అష్టమహిషి కళ్యాణమా? సో ఏం రాశారంటే సుభద్ర కళ్యాణం. సుభద్ర కళ్యాణం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆధునిక కవి జరుక్ శాస్త్రి ఏ కవితా శాఖకు చెందినవారు? సో ఏ కవితా
శాఖకు చెందినవారు అని అడిగారు. సో ఈయన పేరడీకి చెందినవారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రబంధ కవులలో ఒకడైన నంది తిమ్మన ఏ పేరుతో వ్యవహరించబడ్డాడు? సో ఏ పేరుతో వ్యవహరించబడ్డారు? ముక్కు తిమ్మన్నగా వ్యవహరించబడ్డారనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అత్తగారిపై కథలు రాసి ప్రసిద్ధికెక్కిన రచయిత్రి. అత్తగారిపై కథలు రాసి ప్రసిద్ధికెక్కిన రచయిత్రి ఎవరు? భానుమతి రామకృష్ణ గారు. నెక్స్ట్ బిట్ వచ్చి మహాద్వాచకం ఏ విషయాల్ని గురించి విచారిస్తుంది? మహాద్వాచకం ఏ విషయాలను గురించి విచారిస్తుంది అని అడిగారు. సో ఇవి ఏ విషయాలను గురించి విచారిస్తుంది అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పురుషులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర స్కాట్ బిరుదు గల ఆంధ్ర కవి ఎవరు? ఆంధ్ర స్కాట్ బిరుదు గల ఆంధ్ర కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి హరిశ్చంద్రోపాఖ్యానం రచించిన శ్రీనాథ యుగం నాటి కవి. హరిశ్చంద్రోపాఖ్యానం రచించిన శ్రీనాథ యుగం నాటి కవి. సో ఎవరు? జక్కన్న, దుగ్గన్న, మంచన, శారణ. సో వీళ్ళు ఎవరంటే శారణ. హరిశ్చంద్రోపాఖ్యానం రచించిన శ్రీనాథ యుగం నాటి కవి ఎవరంటే శారణ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఆంధ్ర నాటక పితామహునిగా వీరిని పిలుస్తారు. అన్నారు. సో ఎవరిని పిలుస్తారు? ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారిని. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభినవ పోతన బిరుదాంకితులు ఎవరు అన్నారు. సో ఎవరు? వానమామలై వరదాచార్యులు గారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి తొలి తెలుగు చంద్రోగంధం కవిజనాశ్రయం రచించిన కవి ఎవరు? తొలి తెలుగు చంద్రోగ్రంథం కవిజనాశ్రయం రచించిన కవి ఎవరు అని అడిగారు. సో మల్లియ రేచనానా, పావులూరి మల్లన్నానా, గంటా సింగనానా, మూలగటిక కేతనానా. సో వీళ్ళలో ఎవరు? సో ఈ బిట్కి అయితే అవసరం అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సింహగిరి నరహరి వచనములు రాసిన వాగ్గేయకారుడు. సో ఎవరిలలో? తాళపాక పెద్ద తిరుమలాచార్యుడు, నెక్స్ట్ వచ్చి కృష్ణమార్చులు, నెక్స్ట్ తాళపాక తిరువెంగళనాథుడు, నెక్స్ట్ వెంకటాచార్యుడు. సో వీళ్ళలో ఎవరంటే తాళపాక పెద్ద తిరుమలాచార్యుడు. నెక్స్ట్ బిట్ వచ్చి కరుణా రసమునకు స్థాయి భావముగా దీనిని పేర్కొందురు. అని అడిగారు. సో దేన్ని పేర్కొంటారు? హాసము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సమాన ధర్మం అనుసరించి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఏ అలంకారం? సో ఏ అలంకారం అవుతుంది? ఉపమా అలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారమా, రూపకమా, దీపమా? ఏదవుతుంది మనకి? సమాన ధర్మం అనుసరించి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం అనేది మనకి రూపకం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం అలాగే ప్రీవియస్ పేపర్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.